ఈరోజు వాక్య ధ్యానాంశంగా 34వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దావీదు స్వయంగా దేవుని ఆశీర్వాదంలో అనుభవించాడు. దేవునితో నాకు సంబంధం చాలా గొప్పది, ఆయన యొక్క ఆశీర్వాదము నేను స్వయంగా పొందుకున్నాను, మీరు కూడా పొందుకోండి. తను ఆనందిస్తూ ఆహ్వానిస్తున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం నేను మాత్రమే కాదు, మీరు కూడా పొందుకోనండి అని ఆహ్వానిస్తున్నాడు. మనం ఇంట్లో ఏదైనా మంచి వంటకం చేసి తినండి తినండి, బాగుంది బాగుంది తినండి అని అందరికీ ఎలాగైతే వడ్డించి పెడతామో, దావీదు దేవుని యొక్క ఆశీర్వాదాలు నేను పొందుకున్నాను, మీరు కూడా పొందుకోనండి అని అందరికీ ఆహ్వానిస్తున్నాడు. దేవుని ప్రేమను ఆహ్వానిస్తున్నాడు. దావీదు ఎంతో కంఫర్ట్ జోన్లో ఉండి తనకు అంతా సుఖము సంతోషం ఉంది అన్నప్పుడు రాయట్లేదు. ఈ కీర్తన రాసే సమయంలో కూడా దావీదు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు తనతో ఉండి దేవుడు తను నడిపిస్తున్న పరిస్థితి తను అనుభవిస్తూ అటువంటి పరిస్థితి అందరికి రావాలని ఆహ్వానం పలుకుతున్నాడు. దావీదు దేవుణ్ణి ఎలా రుచి చూచాడు? మనం ఎలా రుచి చూడొచ్చు? విశ్వాసంతో ప్రార్థనలో ధ్యానిస్తూ ఆయన యొక్క ప్రేమను ధ్యానిస్తూ మనము దేవుని రుచి చూడవచ్చు. కాబట్టి మనం కూడా దావీదు వలె అందరికీ దేవుని ప్రేమను పంచాలి. మొదట మనము అనుభవించి మిగతా మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రేమను పంచాలి, సమాధానాన్ని పంచాలి. అంత మాత్రమే కాకుండా మన విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయించినప్పుడు, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయన్ని ఆశ్రయించడం అంటే ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఖచ్చితంగా ధన్యత్వం ఉంటుంది. అనగానే పైనుంచి ఒక బ్లాంక్ చెక్ వచ్చి కోట్లు వస్తాయి, ఆస్తి సిరి సంపదలు వస్తాయని కాదు. అలా కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. దానితో పాటు నెమ్మది, సమాధానం, శాంతి కలిగి ఉండడం ఎంతో దేవుడు ఇచ్చిన సమాధానం. అందుకే దేవుడు పదే చెప్తాడు, నీ సరిహద్దుల్లో సమాధానం విస్తరింపచేస్తానని. అటువంటి దీవెన మనందరికి కలుగు చేసి దేవుడి మహిమ పొందునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, నీ యొక్క ప్రేమను రుచి చూచి ప్రభు మేము అందరికీ చాటి చెప్పడానికి సహాయం చేయండి. నిన్ను ఆశ్రయించి మా ప్రతి సమస్యలో నుంచి బయటకు వచ్చి నీ యొక్క ప్రేమను ప్రభు మేము అనుభవించిన నీ ఆశీర్వాదములు అందరితో పంచుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Have a blessed day. God bless you.